హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాజ్య వ్యయ వికాసానికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. లబ్ధిదారుల ఎంపిక అనేది తుది దశకు రావడం జరిగిందని అయితే మనకి పత్రికా పఠనం ద్వారా అయితే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. అలానే జూన్ 2వ తేదీన అర్హులందరికీ పత్రాలు జారీ చేస్తామని కూడా తెలియజేయడం జరిగిందండి. దరఖాస్తు చేసుకున్న 16.23 లక్షల అభ్యర్థులు మొదటి విడతలో 1,00,000 లోపు రుణాలు మాత్రమే అందజేస్తున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. అలానే చాలామందిలో ఉన్న డౌట్స్ ఏంటంటే సిబిల్ స్కోర్ అవసరమా లేదా? మాకు బ్యాంకర్‌లయితే సిబిల్ స్కోర్ అడుగుతున్నారు. ఎంతవరకు లోన్స్ తీసుకుంటే సిబిల్ స్కోర్ అవసరం లేదు అనైతే చాలామందయితే కామెంట్స్‌లో అడుగుతున్నారండి. వాళ్ళకి కూడా ఈ వీడియోలో అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం గనుక విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో చేయండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో ఏంటంటే మెసేజ్ రూపంలో అయితే అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ముందుగా అయితే దాంట్లో మీరు తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది అవైలబుల్‌గా ఉంది. ఒకసారి మీకు నచ్చితే ఫాలో చేయండి. లేకపోతే అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్‌గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే రాజ్య వ్యయ వికాసం పథకం అనేది వర్తిస్తుందనైతే మనకి పత్రికా పఠనం ద్వారా అయితే క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా 1 లేదా 2 రోజుల్లో ప్రక్రియ పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లయితే సమాచారం రావడం జరిగిందండి. దానికి సంబంధించి ఇప్పుడైతే నేను మీకు క్లారిటీగా అయితే చెప్తాను. ముందుగా చూసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రతిష్టాత్మకంగా రాజీవ్ వ్యయ వికాసం పథకానికైతే శ్రీకారం చుట్టగా కుటుంబంలో ఒక్కరికి మాత్రమే లబ్ధి చేకూరనుందండి ఈ పథకం ద్వారా అయితే. ఈ పథకం ద్వారా కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి చేకూరే విధంగా ఉన్నట్లయితే సమాచారం రావడం జరిగింది. అలానే ఇప్పటికే ఆ స్కీమ్‌కు సంబంధించిన దరఖాస్తుల గడువు సైతం ముగుస్తుంది. యువ వికాసం పథకంలో రుణాలు పొందేందుకు 16.23 లక్షల మంది భారీగా అయితే దరఖాస్తులు చేసుకున్నారండి. ప్రభుత్వం ఊహించిన దానికంటే దరఖాస్తులనేవి చాలా పెద్ద ఎత్తున అయితే రావడం జరిగింది. ఈ పథకం కింద ఇప్పటికే జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన అనేది కొనసాగుతుందండి. జూన్ 2వ తేదీ కల్లా ఈ పరిశీలన అనేది పూర్తి చేసేసి అర్హుల జాబితాకు పత్రాలనేవి అందించాలనైతే ప్రభుత్వం లక్ష్యంగా అయితే పెట్టుకోవడం జరిగింది. మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అంటే 1 లేదా 2 రోజుల్లో ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయాలనైతే సమాచారం రావడం జరిగిందండి. అంటే ఈరోజు, రేపు, ఎల్లుండు ఈ 3 రోజుల్లో అనేది ప్రక్రియ పూర్తి చేసేసి జూన్ 2వ తేదీన పత్రాలు వాళ్ళకి అందజేయాలనైతే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. దానికి తగ్గ యంత్రాంగం కూడా కసరత్తు అనేది చేస్తుందండి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ పథకం కింద మొదటి ఏడాది 5 లక్షల మందికి మంజూరీ పత్రాలు జారీ చేయాలనైతే ప్రభుత్వం నిర్ణయించుకునిందండి. తొలి సంవత్సరంలో రాజీవ్ వ్యయ వికాసానికి సంబంధించి మొదటి విడతలో అయితే 5 లక్షల మందికి లబ్ధి చేకూర్చాలనైతే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లయితే మనకి సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా అర్హులకు పత్రాల పంపిణీకి సంక్షేమ శాఖల అధికారులు సన్నాహాలైతే స్టార్ట్ చేయడం జరిగిందండి. తెలంగాణ ఆవిర్భావ సందర్భంగా అయితే జూన్ 2వ తేదీన అయితే ఎవరైతే అర్హులుగా ఉంటారో ఈ రాజీవ్ వ్యయ వికాసం పథకానికి వాళ్ళకైతే మంజూరీ పత్రాలు అయితే అందజేయడం జరుగుతుందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూస్తున్నట్లయితే మొదటి విడతలో 1,00,000 లోపు రుణాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని అయితే కొంతమంది లీక్స్ అయితే రావడం జరిగింది. రాజీవ్ వ్యయ వికాసం పథకం కింద మొదటి విడతగా 1,00,000 లోపు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 2న అర్హులైన 5 లక్షల మందికి మంజూరీ పత్రాలు జారీలో భాగంగా కేటగిరీ 1, కేటగిరీ 2 యూనిట్లకు కేటాయించనుంది. ఇందులో అర్హులైన 1.32 లక్షల మంది లబ్ధిదారులకు స్కీమ్‌ను తక్షణమే అమలు చేసేందుకైతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి. మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. మొదటి విడతలో ఎవరైతే అర్హులుగా ఉంటారో 5 లక్షల మంది, 5 లక్షల మందిలో వాళ్ళకైతే 1,00,000 లోపు రుణాలు అంటే తక్కువ దరఖాస్తులు రావడం జరిగిందండి. ఈ 1,00,000 లోపు రుణాలకైతే దానికంటూ వాళ్ళైతే ఫస్ట్ 1,00,000 లోపు రుణాల లబ్ధిదారులకైతే ఈ రాజీవ్ వికాసం యూనిట్లనైతే మంజూరు చేయాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకోవడం జరిగింది. ఈ స్కీమ్‌కు మొదటి విడత కింద 1,100 కోట్లు డబ్బులైతే అవసరమనైతే గుర్తించడం జరిగింది. ఈ 2 కేటగిరీలకు సంబంధించిన లబ్ధిదారులకు మొదటి విడత ప్రాధాన్యత ఇవ్వాలనైతే ప్రభుత్వం భావిస్తుందండి. అలానే కేటగిరీ 2 అలానే కేటగిరీ 3 విడతల్లో స్వయం ఉపాధి యూనిట్లు మంజూరీ చేయాలని భావిస్తున్నట్లయితే సమాచారం అయితే రావడం జరిగింది. మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. అదేవిధంగా ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే ఈ రాజీవ్ వ్యయ వికాసం స్కీమ్ అని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందండి. దరఖాస్తుదారుల్లో అనర్హులను తొలగించేందుకు డిజిటల్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఎవరైనా ఒకసారి సంక్షేమ కార్పొరేషన్ పరిధిలో లబ్ధి పొందినోళ్ళైతే 5 ఏళ్ల పాటు మరోసారి రుణం తీసుకునే ఛాన్స్ అయితే ఉండదండి. సంక్షేమ కార్పొరేషన్ వద్ద ఉన్న డేటా ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి అనర్హులనైతే తొలగించినట్లయితే సమాచారం రావడం జరిగింది. లబ్ధిదారులు బ్యాంక్ అకౌంట్ వివరాలను ఆధార్ డేటాతో బేస్ చేసి
పరిశీలించి సరైన అకౌంట్ ఇచ్చారా లేదా అన్న అంశాలనైతే కూడా తక్షణమే పరిశీలిస్తుందండి ప్రభుత్వం అయితే. అలానే జిల్లాలు, మున్సిపాలిటీలు, నగరపాలికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీలు జనాభా ఆధారంగా యూనిట్లకు ఖరారు చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలైతే తయారు చేసింది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. సో, ఫ్యామిలీలో ఇంతవరకు ఎవరైనా సరే బ్యాంకు నుంచి గానీ, లేదా ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి చేకూర్చి గనక ఉండినట్లయితే వాళ్ళు ఈ రాజీవ్ వికాసానికైతే అనర్హులుగా గుర్తించడం జరుగుతుందండి. సో, ఒకవేళ వాళ్ళు లోన్స్ తీసుకొని 5 సంవత్సరాలు గనక దాటికపోతే వాళ్ళైతే లోన్స్ తీసుకోవచ్చు. లేదా 5 సంవత్సరాలు గనక ఇంకా పూర్తి కాకపోతే వాళ్ళు 5 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకైతే ఈ రాజీవ్ వికాసం పథకానికైతే అనర్హులైతే గుర్తించడం జరుగుతుందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అదేవిధంగా ఈ రాజీవ్ వికాసం అనేది ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే దక్కుతుందనేది కూడా తెలియజేయడం జరుగుతుందండి. అలానే చాలామందిలో ఉన్న డౌట్స్ ఏంటంటే సిబిల్ స్కోర్ అవసరమా లేదా అనేది చాలామందిలో గందరగోళంగా ఉందండి. దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది పత్రికా ప్రకటన ద్వారా అయితే. అది నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా చెప్తానండి. సో, ముందుగా ఈ పథకం రుణాలు పొందాలంటే తప్పనిసరిగా సిబిల్ స్కోర్ 700 దాటితేనే రుణాలు అర్హులని అధికారులైతే పేర్కొన్నారండి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కలెక్టర్లు, బ్యాంకర్లతో నిర్వహించిన సమావేశంలో సిబిల్ స్కోర్ ఆధారంగానే రాజీవ్ వికాసం పథకానికి అర్హులను ఎంపిక చేస్తామని చెప్పడం జరిగింది. సో, ఈ విషయంలో అయితే ఆయా బ్యాంక్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లయితే సమాచారం రావడం జరిగింది. సో, మీరు ఎవరైనా ఈ రాజీవ్ వికాసం లోన్స్ గనక పొందాలి అనుకుంటే 700 సిబిల్ స్కోర్ అనేది కంపల్సరీ ఉండాలంటున్నారండి ప్రభుత్వం అయితే. ఒకవేళ ఈ 700 కంటే తక్కువగా సిబిల్ స్కోర్ గనక ఉండినట్లయితే బ్యాంకర్లు రుణాలు ఇచ్చేందుకైతే ఆసక్తి చూపించట్లేదనైతే సమాచారం అయితే రావడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభ్యర్థుల బ్యాంక్ అకౌంట్ల నిర్వహణ, రుణాల చెల్లింపుల ఆధారంగా అయితే రుణాలు అందజేస్తామనైతే తేల్చి చెప్పారండి. అంటే ఇంతవరకు లబ్ధిదారులు ఎవరైతే అర్హులుగా గుర్తించబడున్నారో రాజీవ్ వికాసానికి వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్స్ తీసుకొని కరెక్ట్ టైంలో చెల్లించారా లేదా దాన్ని బట్టే లోన్స్ ఇవ్వడం జరుగుతుందని కూడా క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగిందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. దీంతో బ్యాంకులలో దరఖాస్తులో సిబిల్ స్కోర్‌ను అధికారులు, బ్యాంకర్లు అయితే స్వీకరించడం జరిగిందండి సిబిల్ స్కోర్‌నైతే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న కొందరు సకాలంలో ఈఎంబీలు చెల్లించలేకపోవడంతో వారు సిబిల్ స్కోర్ 630 వరకే చూపిస్తుందండి. సో, ఈ సిబిల్ స్కోర్ 630 వరకే చూపిస్తుందనైతే బ్యాంకులైతే తెలియజేయడం జరిగింది. సిబిల్ స్కోర్ ఆధారంగానే యువ వికాసం రుణాలు అందిస్తామని అధికారులు చెబుతుండడంతో అభ్యర్థుల్లో చాలా ఆందోళనకైతే గురి కావడం జరుగుతుందండి. సో, కాకపోతే ఈ మధ్య చూస్తున్నట్లయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారైతే ఈ సిబిల్ స్కోర్ అవసరం లేదనేది ప్రకటించడం జరిగింది. కాకపోతే బ్యాంకర్లైతే సిబిల్ స్కోర్ అనేది కంపల్సరీ ఉండాలనైతే తెలియజేయడం జరుగుతుంది. మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. సో, ఇదివరకు మీరు బ్యాంకుల నుంచి సకాలంలో లోన్స్ తీసుకొని సకాలంలో గనక కట్టి ఉంటే సో, సిబిల్ స్కోర్ అనేది 700 చూపిస్తుంది. వాళ్ళకైతే కంపల్సరీగా రుణాలనేది ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ టైంలో కడుతున్నారు కాబట్టి 700 సిబిల్ స్కోర్ ఉంటేనే వాళ్ళకి రుణాలనేది ఇవ్వడం జరుగుతుందండి బ్యాంకుల్లో అయితే. ఒకవేళ బ్యాంకు నుంచి రుణాలు తీసుకొని సకాలంలో గనక చెల్లించలేకపోతే వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది 630 వరకే చూపించుతుంది. సో, దీన్ని దృష్టిలో పెట్టుకొని సో, ఎవరైతే 700కి తక్కువగా ఉన్నాయో వాళ్ళకైతే ఈ రుణాలు ఇచ్చే అవకాశం అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. సో, మీకు ఆల్మోస్ట్ సిబిల్ స్కోర్ అనేది 700 పైగా అయితే ఉండాలి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. కాకపోతే ఇటీవల చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారైతే సిబిల్ స్కోర్ అనేది అవసరం లేదనైతే తెలియజేయడం జరిగింది. కాకపోతే బ్యాంకర్లు అయితే ఇవి లోన్స్ అంటే యూనిట్‌లను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కట్టగలుగుతారా లేదనైతే దృష్టిలో పెట్టుకొని పరిశీలించి మరీ అయితే లోన్స్ ఇవ్వడం జరుగుతుందండి. సో, దీనికి సంబంధించి ఏదైనా లేటెస్ట్ అప్డేట్ వస్తే నేను మీకు క్లారిటీగా అయితే చెప్తానండి సిబిల్ స్కోర్‌కి సంబంధించి. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో, ఈ వీడియో ఎన్ని వరకు ఉంటే థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.